నమస్తే. ఇది ఆహ్, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేస్ జాతీయ సంస్థలు అంటే జాతీయ సర్వే సంస్థలు ఇచ్చిన అంచనాల ప్రకారం ఎంపీ సీట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమికి, వైసీపీకి ఎన్నొస్తాయనేది చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం టీడీపీ కూటమికి 19-23, వైసీపీకి, వైఎస్ఆర్‌సీపీకి 3-5 ఎంపీ సీట్లు. అదేవిధంగా సిఎన్ఎన్ న్యూస్ 18 సర్వే ప్రకారం 19-22 టీడీపీ కూటమి, 5-8 వైఎస్ఆర్‌సీపీ. ఏబీపీ సీ ఓటర్ సర్వేకి సంబంధించి వచ్చినప్పుడు 21-25 టీడీపీ కూటమి, 0-4 వైఎస్ఆర్‌సీపీ. టైమ్స్ నౌ సిటీజీ ప్రకారం 11 టీడీపీ, 14 వైసీపీ. అదేవిధంగా టుడే చాణక్య సర్వే ప్రకారం 22 టీడీపీ, 3 వైసీపీ ఎంపీ సీట్లకు సంబంధించింది ఇదంతా. దాని తర్వాత రిపబ్లిక్ టీవీ మ్యాట్రిక్స్ ప్రకారం 18 టీడీపీ, 7 వైఎస్ఆర్‌సీపీ టీడీపీ కూటమి. సో ఇండియా టుడే సర్వే ప్రకారం 21-23 టీడీపీ కూటమి, 2-4 వైఎస్ఆర్‌సీపీ. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. దానికి సంబంధించిన సర్వే. సో ఇక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థల సర్వే ప్రకారం కేకే సర్వేస్ ప్రకారం ఇప్పుడు దాకా చెప్పింది ఎంపీ ఎన్నికలు చెప్పాను. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి చెప్తా ఉన్నాను. సో ఏపీకి సంబంధించి కేకే సర్వేస్ ప్రకారం టీడీపీ కూటమికి 161, వైసీపీకి 14. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం టీడీపీ కూటమికి 111-135, వైఎస్ఆర్‌సీపీకి 45-60 సీట్లు. ఆరామస్థాన్ సర్వే ప్రకారం 71-81 టీడీపీకి, వైసీపీకి 94-104. అదేవిధంగా రైజ్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 103-118 టీడీపీ కూటమికి, 48-60 వైసీపీకి. స్మార్ట్ సర్వే ప్రకారం 93 టీడీపీ కూటమికి, 82 వైసీపీకి వస్తాయని ఈ సర్వే సంస్థలు రిపోర్టులు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సర్వే సంస్థలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్స్ ఎగ్జిట్ పోల్ సర్వే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.